పార్వతీపురం మాన్యం జిల్లా జియమ్మవలస మండలంలో పలు ప్రభుత్వ విద్యా సంస్థలలో ప్రభుత్వ విప్ మరియు కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ మేరకు మండలంలో వనజ, పీటీ మండల, టీకే జమ్ము తదితర గ్రామాల పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి ప్రభుత్వం బలపరిచిన పాకలపాటి రఘువర్మకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ఉపాధ్యాయులను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సౌమ్యులు, నిస్వార్థపరులు, అనుభవం ఉన్నవారు ఉపాధ్యాయుల పక్షాన నిలబడే రఘువర్మను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అరకు పార్లమెంట్ ఎస్టీ సెల్ ప్రతినిధి కృష్ణబాబు, ఎంపీపీ సురేష్, టీడీపీ మహిళా కార్యదర్శి భారతమ్మ, మాజీ సర్పంచ్ కళావతి తదితర నాయకులు పాల్గొన్నారు. మనకి 27న జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ గారు కూటమి తరపున పెట్టడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మరి గతంలో కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించారు. అలాగే ఇప్పుడు కూడా మీరందరూ గెలిపిస్తారని కోరుకుంటున్నాము. మీరందరూ నాకు కూడా చాలా ఓటు మెజార్టీతో గెలిపించారు. అలాగే ఇది రెండోసారి రఘువర్మ గారికి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నటువంటి టీచర్స్కి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఎక్స్ఎమ్మెల్యే గారికి, అలాగే ఎంపీపీ గారికి, అలాగే మండల పార్టీ అధ్యక్షులకి, అలాగే ఇక్కడ నాతో పాటు విచ్చేసినటువంటి నాయకులకు, అలాగే టీచర్స్కు, అలాగే గ్రామస్తులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రేపు లేదు ఎల్లుండి జరుగుతున్నటువంటి ఎలక్షన్లో కూటమి అభ్యర్థి అయినటువంటి పాకలపాటి రఘువర్మ గారిని మీరందరూ కూడా సీరియల్ నెంబర్ 7 పక్కన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తారని మీకు అందరికీ వినయపూర్వకంగా కోరుకుంటున్నాము. ఎందుకంటే గతంలో కూడా మీరందరూ గెలిపించారు. మరి అదేవిధంగా ఇప్పుడు కూడా మళ్ళీ ఆయనే చేస్తున్నారు. కాబట్టి మళ్ళీ తప్పకుండా మీరందరూ గెలిపిస్తారని కోరుకుంటున్నాం. మీ పనులు ఏ ఉన్నా సరే తప్పకుండా చేస్తామని మీకు హామీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మరి ఎల్లుండి 27న జరుగుతున్నటువంటి ఎన్నికలో మీరందరూ అంటే మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని మీకు అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.